నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. హెచ్ఎం ప్రమోద. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో మరింత బలపడుతోంది. దీనికి కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట ధన్గర్ వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిదర్శనంగా నిలుస్తుంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పాఠశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరగడం విశేషం. ప్రస్తుతం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 330 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో ఈ పాఠశాల జిల్లాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇక్కడ చదువుకున్న పలువురు విద్యార్థులు ప్రస్తుతం వివిధ ఉన్నత పదవుల్లో సేవలందిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత నమోదు చేయడంతో పాటు పలువురు విద్యార్థులు బాసరా ఐటీలో సీట్లు సాధించడం పాఠశాల ప్రతిష్టను మరింత పెంచింది. దీంతో ఈ ఏడాది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రమోద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందుతుందనే విశ్వాసంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. విద్యార్థుల విద్య, క్రీడా, సాంస్కృతిక ప్రతిభను సమానంగా ప్రోత్సహిస్తున్నాం. రానున్న విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయ బృందం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. కానీ దాంతో గుర్తింపు రాదు. పని చేస్తే గుర్తింపు అనేది తప్పకుండా వస్తుంది. అవునా కాదా? చదివితే విద్య వస్తుందా రాదా? ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడం అనేటువంటిది చాలా ఆనందించదగ్గటువంటి, గర్వించదగ్గటువంటి విషయం. దానిలో స్థితి వారు నాకు బంధువు, వారు చిరకాల మిత్రులు. విద్యార్థులకు తన సబ్జెక్టు గణిత శాస్త్రాన్ని చాలా చక్కగా బోధన చేసి ఒక మంచి భావి భారత నేను అనుకోలేదు ఇన్ని మార్క్స్ వస్తాయని, బట్ వచ్చినాయి. అది నా అదృష్టమో మరి ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు. మన స్కూల్లో ఎక్కడ ఎంత ప్రోత్సహిస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి అని ఎంత బాగా గుర్తు చేస్తారంటే అంత బాగా గుర్తు చేస్తారు. మనం ఇలా చదివితే వెళ్తాము అనే ఒక మోటివేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్ టు టెల్ దిస్ వర్డ్స్. మన స్కూల్లో చాలామంది మనకి మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను మా జూనియర్స్ చెప్పేది ఒకటే, ఆ మోటివేషన్ ఫాలో అవ్వండి అంతే. మీరు మార్క్స్ గురించి ఆలోచించకండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆ మోటివేషన్తో వెళ్తే. థ్యాంక్ యూ. నేను జి ప్రమోద, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్వాడి, పిఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్వాడిలో గెస్టెడ్ హెడ్ మిస్ట్రెస్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం మా స్కూల్లో 330 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. పోయినసారి కంటే ఈసారి అడ్మిషన్స్ చాలా పెరిగినాయి. 67 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయి బయటికి వెళ్ళడం జరిగింది. అందరూ 100% రిజల్ట్ వచ్చింది. అందులో ఒకరికి IIIT బాసరాలో సీట్ వచ్చింది. 8వ తరగతి అబ్బాయికి NMMS స్కాలర్షిప్ కూడా అర్హత పొందినాడు. ఈసారి అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి 35 మంది రాగా, మిగతా స్కూల్స్ నుంచి 67 మంది పైగా వచ్చిండ్రు. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 110 అడ్మిషన్స్ దాటినాయి. ఎందుకు మా స్కూల్లో ఇంత అడ్మిషన్స్ ఎందుకు అంటే, మంచి విశాలమైన ఆవరణ కలిగి ఉండి పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. RO ప్లాంట్ తో వాటర్ సప్లై చేస్తున్నాము. అలాగే ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్ మెకానిజం తో పాటు టైలరింగ్, డ్రాయింగ్ మరియు బ్యూటిషియన్ కోర్స్, పిఎంసి కి అనుబంధంగా బ్యూటిషియన్ కోర్సు, తర్వాత అగ్రికల్చర్ కోర్స్, వీటితో పాటు యోగా, సెల్ఫ్ డిఫెన్స్ లో కరాటే, ఇట్లాంటి విద్యలన్నీ కూడా ఇక్కడ బోధించడం జరుగుతున్నది. మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం 2 కూరలతోనే యాజ్ పర్ గవర్నమెంట్ మెను. వారానికి 3 రోజులు కోడిగుడ్లు, వారానికి 3 రోజులు రాగి జావతో నాణ్యమైన ఫుడ్ ను అందిస్తున్నాము మేము. పిల్లల పోషకాహారంలో ఎటువంటి లోపం రాకుండా ఉండడానికి ప్రభుత్వం ఏవైతే సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారం మంచి భోజనం అందించేలాగా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానివల్లనే ఎక్కువ మంది పిల్లలు మా పాఠశాలలో చేరడానికి ఉత్సాహంతో ఉన్నారు. అది కాకుండా మా దగ్గర వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ MSc, MA ఉన్నటువంటి 20 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి టీచర్లే ఉన్నారు.
టీచర్స్ ఒక స్కూల్ ప్రెమిసెస్ లో స్కూల్ అవర్స్ లో కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారికి హోంవర్క్ ఇవ్వడం, వాట్సాప్ గ్రూప్ల ద్వారా వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మేము ఎక్కువ రిజల్ట్ సాధించినామని మేము భావిస్తున్నాం. ఈసారి మాకు హైయెస్ట్ మార్క్స్ 563 మార్క్స్ వచ్చినాయి. దీంట్లో అర్బన్ లో మాది హైయెస్ట్ అన్నమాట. ఐఐటి బాసరా సీట్ ఈ రోజు జరిగిన మీటింగ్ లో కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. అది కాకుండా మా పాఠశాలలో మంచి గణిత ఉపాధ్యాయులు ఈ రోజు ఉన్నటువంటి రవీందర్ రెడ్డి. నేను పెద్దపల్లి జితేందర్, ఎక్స్ కార్పొరేటర్. దంగారెడ్డి స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైన స్కూల్. ఇది పెద్ద వాళ్ళు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇంకా చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి స్కూలింగ్ చేసి బయట పడినవారు. ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకేదైనా కానీ ఏదైనా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ అనే చెప్పాలి. ఇక్కడ టీచర్స్ కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ గా వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు చేసే పని కూడా చాలా మంచిగా. గత 3 ఏళ్ల నుంచి చూస్తే 500 క్రాస్ చేసిన నియర్ బై ఒక 20 మెంబర్స్, అంతకుముందు ఇయర్ 20 మెంబర్స్ దాకా క్రాస్ చేసిన 500, మళ్ళీ 100 to 100% పాస్ అయిన స్కూల్ ఇది. మొన్న కూడా నియర్ బై ఒక 18 మెంబర్స్ దాకా కూడా 500 క్రాస్ అయిన అట్లాంటి ప్రాముఖ్యత స్కూల్. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఒబీడియంట్ గా మరి వాళ్ళ స్టూడెంట్స్ గురించే ఆలోచించే వ్యక్తులుగా ఇక్కడ ఉన్నారు టీచర్స్ కూడా. అంటే ఇంత పాసింగ్ అయ్యే స్కూల్ కరీంనగర్ లో ఎక్కడ లేదు. ఇక్కడ ఫెయిల్ అయింది ఒక్క స్టూడెంట్, ఈసారి కూడా అది కూడా లేదు. అందరికందరు పాస్ అయింది. 100% రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ వారు కూడా అంతకుముందు స్కూల్ మన ఈడ స్టూడెంట్స్ పెంచాలని చెప్పి చాలా వరకు కృషి చేసి అంతకుముందు కూడా బ్యానర్స్ కూడా అంతకుముందు పెట్టడం జరిగింది. అదే విధంగా ఈసారి కూడా పెడతారనుకున్నాను, కానీ పెట్టడం జరగలే. కానీ ఇక్కడ 100% 500 మించిన స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు మెయిన్ గా చూస్తే స్కూల్ పాసింగ్ అవుట్ అయినప్పుడు మ్యాథ్స్ మార్క్స్ ఎన్నర వస్తాయి అని చెప్పి అడుగుతారు. అట్లాంటి సీనియర్ మోస్ట్ రవీందర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి రిటైర్ అవ్వడు, వారి కమిట్మెంట్. నా పేరు పెద్దపల్లి శ్రీలేఖ. నేను ఇక్కడ 62వ డివిజన్ కార్పొరేటర్ అని. ఇక్కడ మా డివిజన్ లో గల ఈ దంగర్వాడి హై స్కూల్ అనేది ఎప్పటి నుంచో ఉన్న పాత స్కూల్. స్టార్టింగ్ లో చిన్న సంఖ్యతోని మొదలై ఇప్పుడు వందల సంఖ్యలోకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మెట్రికులేషన్ ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది అని గర్వంగా చెప్పగలుగుతాం. మేము 500% మార్క్స్ తోని పాస్ అవుట్ అయిన వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు. అండ్ అదే విధంగా పిల్లలు కార్పొరేట్ స్కూల్స్ తోని కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇది గమనించి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయడం ప్రోత్సహిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పిల్లల్ని కూడా ఇక్కడ టీచర్స్ వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి మార్గాలని బోధిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది.